శత్రు చేతిలో బాణముల వంటి వారుగా మార్చబడవలసిన మన బ్రతుకులు బలహీన స్వభావాలతో, బలహీన లక్షణాలతో సాతానుకు మనల్ని మనం అప్పచెప్పుకుంటున్నాం. ఈ అంతర్గత సంబంధమైనటువంటి లక్షణాలు, రెండోది ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి లేనటువంటి లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు నీ కొరకు ఎవరు ప్రార్థన చేయగలుగుతుంటారు, ఎవరు అడగగలుగుతుంటారు? అందుకే మీరు ఆత్మానుసారంగా మీరు నడుచుకొనండి, ఆత్మానుసారంగా నడుచుకొనండి. దైవ సందేశం అనిపించబడినప్పుడు, ఇదిగో దేవుని మహా ఉగ్రత అనేటువంటిది రావటం అనేటువంటిది ప్రారంభమవుతున్నప్పుడు, ఆ ఉగ్రతలో నుంచి ప్రజలందరి కోసము విజ్ఞాపన చేస్తూ దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో నీ ఉగ్రత రాబోతుంది కదయ్యా, నీ ఉగ్రత రాబోతుంది కదా. ఇదిగో అక్కడంతా కూడా దుస్తులతో కూడా నువ్వేం చేస్తావు, నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా? దేవునితో ఏం చేస్తావు తెలుసా? అడుగుతూ ఉంటున్నాడు. అయ్యా